కొంత ఆలస్యం అవుతుంది మాత్రమే. ఖచ్చితంగా ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అధికారులు అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం కూడా ఖాళీదారులు ఎక్కడున్నా తీసుకొచ్చి మరి ఇంకా ఎక్కడైనా మన ఉపాధి ఎన్నో గోదాములు ఉన్నాయి, పెట్టడానికి కూడా స్థలం ఉంది. కాబట్టి ఎవరు రైతులు ఆధారపడద్దు. ప్రతిపక్షాలు కావాలని మన బీఆర్ఎస్ పార్టీ కావాలని బురద జల్లుతూ ఉంది. ఇక్కడికి ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆయన కనుసన్నుల్లో ఉన్న వ్యాపార సంబంధాలున్న రైస్ మిల్లర్లతోటి కుమ్ముక్కై వాళ్ళని మీరు లేట్ చేయండి, ధాన్యం కొనకుండా ఏమైనా కుంటి సాకులు చెప్పి చేయండి, నేను వచ్చి ధర్నా చేస్తా, నేను ధర్నా చేసిన తర్వాత మళ్ళా మీరు కొనాలి, అప్పుడు నేను ధర్నా చేస్తేనే కొన్నట్టు ప్రజలు అనుకోవాలని ఒక డ్రామా ఆడుతుంది. ప్రభాకర్ రెడ్డి నమ్మాల్సిన అవసరం లేదు. రైతులు కూడా అధైర్యపడద్దు. ఖచ్చితంగా ప్రతి గింజ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కొంత ఆలస్యం, కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం. రైతన్నలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా 24 hours అవైలబుల్ ఉన్నాం. మేము కూడా ఖచ్చితంగా ఉన్నాము. అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా కొంత ఆలస్యం కావచ్చు. ఇది మన ప్రభుత్వం, కుటుంబం కాబట్టి ప్రతి గింజ కొని రైతన్నలు ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అధైర్యపడకండి. ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలకు మీరు మోసపోదు. ఇది మన ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి గింజ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది.